Okay, good afternoon all. Today I am going to discuss about utilities of ledger. Utilities of ledger. So what are the utilities of ledger? That means what are the usages of ledger? So already we complete journal entries. That is very important thing. So because that is the fundamental for accounting. So without knowing that journal entries, then you are unable to understand the next concepts. First journal entries, after that ledger, then after ledger trial balance, and final last thing is final accounts. Okay, this is the sequence. If anyone is missing in between these, then you are unable to understand the final accounts. ఓకే సో అకౌంటింగ్ ప్రాసెస్లో ఈ నాలుగు స్తంభాలు లాంటివి అకౌంటింగ్కి. ఈ నాలుగు ఖచ్చితంగా నేర్చుకుని ఉండాల్సిందే ఎవరైనా కూడా. అంటే అకౌంటింగ్ అనేది మనం నేర్చుకోవాలంటే పర్ఫెక్ట్గా ఈ నాలుగు ఖచ్చితంగా మనకు వచ్చి ఉండాల్సిందే. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. యుటిలిటీస్ ఆఫ్ లెడ్జర్. సో ఫాలోయింగ్ ఆర్ ద యుటిలిటీస్ ఆఫ్ లెడ్జర్. సో ఫస్ట్ వన్, క్విక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ పర్టికులర్ అకౌంట్. అంటే ఒక అకౌంట్కి సంబంధించి మనకు క్విక్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే, త్వరగా దాని గురించి తెలియాలి అని అంటే, ఫస్ట్ మనకు ఈ లెడ్జర్ అనేది ప్రిపేర్ అయి ఉండాలి. దానికి సంబంధించి లెడ్జర్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకేనా? సో లెడ్జర్ అకౌంట్ హెల్ప్స్ టు గెట్ ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ పర్టికులర్ అకౌంట్ లైక్ సేల్స్, పర్చేజెస్, మిషనరీ ఎక్సెట్రా ఎట్ ఏ గ్లాన్స్. అంటే పర్చేజెస్ గురించి కానివ్వండి, లేకపోతే సేల్స్ గురించి కానివ్వండి, లేదంటే మిషనరీ గురించి కానివ్వండి, ఏది ఎలా ఉన్నాయి, సేల్స్ ఎలా ఉన్నాయి, పర్చేజెస్ ఎలా ఉన్నాయి, మిషనరీ ఏంటి, మిషనరీ ఎంత ఉన్నాయి, అంటే ఎంత విలువ చేసే ఉన్నాయి, సో స్క్రాప్ ఎంత, దాంట్లో ఎవ్రీ స్క్రాప్ ఎంత పోతుంది, అంటే స్క్రాప్ అంటే తరుగుదల, డిప్రిసియేషన్ ఎంత అవుతుంది, ఇవన్నీ మనకి చూడంగానే అర్థమైపోతుంది. అంటే మనం ఒక సేల్స్ అకౌంట్ చూసామంటే లెడ్జర్లో సేల్స్ అకౌంట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అక్కడ రెడీగా ఉంటుంది. అంటే ఇయర్ వైజ్గా లేదంటే మంత్ వైజ్గా. సో మంత్ వైజ్గా మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంటుంది. అంటే ఏ మంత్లో ఎంత సేల్స్ చేసాం, సేల్స్ చేసిన ఎన్ని రిటర్న్ వచ్చినాయి, డ్యామేజెస్, అవే దాన్నే డ్యామేజెస్ అంటాం. సో ఇవన్నీ మనకు క్లియర్గా సేల్స్ అకౌంట్ చూస్తే తెలిసిపోతుంది. తర్వాత పర్చేజెస్ అకౌంట్. పర్చేజెస్ అకౌంట్ అనేది కూడా అంతే, మనకు క్లియర్గా తెలియాలంటే పర్చేజెస్ అకౌంట్ అనేది కూడా అంతే. తర్వాత మిషనరీ ఎంత అమ్ముడుపోయింది ఏంటనేది మనం తెలుసుకోవాలంటే మిషనరీ అకౌంట్ అనేది కావాలి ఎట్ ఏ గ్లాన్స్. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ దేర్ ఆర్ సెవరల్ ట్రాన్సాక్షన్స్ విత్ ఎ డెటార్, ద నెట్ అమౌంట్ డ్యూ ఫ్రమ్ ఎ డెటార్ కెన్ బి నోన్ ఫ్రమ్ ద లెడ్జర్ అకౌంట్. మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, వేర్ దేర్ ఆర్ సెవరల్ ట్రాన్సాక్షన్స్ విత్ ద డెటార్, మనకి డెటార్స్ తోటి చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకేనా? ఎగ్జాంపుల్ తీసుకుంటే, ద నెట్ అమౌంట్ డ్యూ ఫ్రమ్ ఏ డెటార్ కెన్ బి నోన్ ఫ్రమ్ ద లెడ్జర్ అకౌంట్. అంటే మనం అప్పులు ఇచ్చాం బయట వాళ్ళకి, ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళు డెటార్స్ అంటాం వాళ్ళని. సో మన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు, మరి వాళ్ళు మనకి ఎంతమంది అప్పు ఉన్నారు, ఎంత ఏంటి అనేది మనకి తెలియాలి. నెట్ అమౌంట్ డ్యూ ఫ్రమ్ ఏ డెటార్ అంటే ఇంకెంత అమౌంట్ మనకి రావాలి, మన దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎంత రావాలి, ఎగ్గొట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనకి ప్రజెంట్ రావాల్సిన అమౌంట్ ఎంత ఉంది, ఇంట్రెస్ట్ ఎంత రావాలి, ఇదంతా కూడా మనం ఒక లెడ్జర్ అకౌంట్ తోటి మనం డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. మన దగ్గర సేల్స్ డెటార్కి సంబంధించిన లెడ్జర్ అకౌంట్ ఉంటే చాలు. తర్వాత కంట్రోల్ ఓవర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. రెండవది కంట్రోల్ ఓవర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. దానిలో ఫ్రమ్ ద లెడ్జర్ బ్యాలెన్సెస్ ఎక్స్ట్రాక్టెడ్ ఏ త్రూ thorough analysis of account balances can be made which helps to have control over the business transactions. సో మనకి ఎప్పుడైతే లెడ్జర్ బ్యాలెన్స్ అనే మనకి ఎక్స్ట్రాక్ట్ చేస్తామో లెడ్జర్ బ్యాలెన్సెస్ని, దాంతో మనం అనాలిసిస్ చేయొచ్చు. అకౌంట్ బ్యాలెన్సెస్ ఏంటి కెన్ బి మేడ్ విచ్ హెల్ప్స్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్. సో
ఆ అకౌంట్ బ్యాలెన్స్లు ఎప్పుడైతే మనకి తెలుస్తాయో పక్కాగా, అంటే సేల్స్ ఎంత అకౌంట్ బ్యాలెన్స్ ఉంది, తర్వాత స్టాక్ ఎంత ఉంది, లేదంటే క్యాష్ ఎంత ఉంది, లేదంటే బ్యాంక్ దగ్గర ఎంత ఉంది, సో ఇలాంటివన్నీ ఎప్పుడైతే మనకి బ్యాలెన్సెస్ అన్ని క్లియర్గా తెలుస్తాయో అప్పుడు మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మీద ఒక కంట్రోల్ అనేది మనం తెచ్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కంట్రోల్ వస్తుంది, ఒక కంట్రోల్ అనేది మనకు వస్తుంది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మీద. ఎందుకంటే ఖచ్చితంగా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనే దాని మీద మనకు కంట్రోల్ అనేది ఉండాలి. ఒకవేళ కంట్రోల్ అనేది లేకపోతే మనం ఇబ్బంది పడతాం అనమాట. ఓకేనా. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ కెన్ బి ప్రిపేర్డ్. ఈ లెడ్జర్ అకౌంట్ నుంచి మనం ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసే ముందు ట్రయల్ బ్యాలెన్స్ అంటాం. అంటే ఇది ఫైనల్ అకౌంట్కి ఒక ట్రయల్ లాంటిది అనమాట. బిఫోరే అంటే ఇక్కడే తెలిసిపోతుంది అన్న లోపాలు ఉంటే. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే డెబిట్ అన్ని టోటల్ చేస్తాం, క్రెడిట్స్ అన్ని టోటల్ చేసుకుంటాం. అంటే డెబిట్ అయిన వాటి అన్నిటిని టోటల్ చేస్తాం, క్రెడిట్లో చేసినవన్నీ క్రెడిట్ చేసినవన్నీ కూడా క్రెడిట్లో టోటల్ చేస్తాం. టోటల్ చేసినప్పుడు రెండు ఈక్వల్ అవ్వాలి, డెబిట్స్ క్రెడిట్స్ ఈక్వల్ అవ్వాలి. అదే కదా మనకి డబుల్ ఎంట్రీ సిస్టంలో మనం చెప్పుకున్న ప్రధానమైన అంశం ఏంటంటే డెబిట్ టు క్రెడిట్ అనేది ఈక్వల్ అవ్వాలి. ఒకవేళ ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ టు క్రెడిట్ అనేది ఈక్వల్ కాకపోతే దాని అర్థం అకౌంట్స్లో ఎక్కడో తప్పు జరిగింది అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో అకౌంట్లో తప్పు జరిగితేనే ₹1 తేడా వచ్చినా కూడా ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఈక్వల్ అవ్వదు. అంటే ఒకవైపు ₹100 అంటే ఇంకొక వైపు 99 అంటే డెబిట్ అమౌంట్ ₹100 ఉండి క్రెడిట్ అమౌంట్ ₹90 ఉంది, లేదంటే ₹99 ఉంది. ₹1 డిఫరెన్సేగా, టాలీ కావట్లేదుగా. టాలీ కావట్లేదంటే అర్థం ఏంటి, మనం ఎక్కడో పొరపాటు చేసాం అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ట్రయల్ బ్యాలెన్స్ వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే మనం ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని మనం ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా పట్టుకోవచ్చు. ఓకేనా. సో ఆ ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనకి అందుకు ఉపయోగపడుతుంది అనమాట. సో ట్రయల్ బ్యాలెన్స్ కెన్ బి ప్రిపేర్డ్ టు చెక్ ద అర్థమెటికల్ యాక్యురసీ. చెప్పాను కదా, అర్థమెటికల్ యాక్యురసీ అంటే డెబిట్ అమౌంట్కి క్రెడిట్ అమౌంట్కి మధ్య డిఫరెన్స్ అనేది లేకుండా యాక్యురేట్గా ఉండేటట్టుగా ఎంట్రీస్ అనేది మనం ఎంట్రీ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడుతున్నాయని చెప్పి చెబుతున్నాడు. ఓకేనా. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత 4th పాయింట్ హెల్ప్స్ టు ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. దీంతోపాటుగా మనకి ఇంకో అదనపు ప్రయోజనం ఏంటంటే ఫైనల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చేయొచ్చు, ఫ్రమ్ ద లెడ్జర్ బ్యాలెన్సెస్ ఎక్స్ట్రాక్టెడ్, లెడ్జర్ బ్యాలెన్సెస్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కెన్ బి ప్రిపేర్డ్ ఫర్ అసర్టైనింగ్ నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ ద ఫైనాన్షియల్ పొజిషన్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కంపెనీ నష్టాల్లో ఉందా, లాభాల్లో ఉందా, నష్టం వస్తే ఎంత వస్తుంది, ప్రాఫిట్ అయితే ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది తెలుసుకోవాలి అని అంటే మనకు ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది అవసరం అవుతాయి. సో లెడ్జర్ బ్యాలెన్సెస్ అనేది మనం బేస్ చేసుకుని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మనం నెట్ ప్రాఫిట్ లాస్ అనేది మనం ఒక ఐడియాకి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే. తర్వాత ఫార్మాట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్. సో లెడ్జర్ అకౌంట్కి సంబంధించి ఒక ఫార్మాట్ ఏంటి అనేది మనకు చూపిస్తూ ఉన్నారు, చూద్దాం దాని గురించి. సో ఫార్మాట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్, లెడ్జర్ అకౌంట్ యొక్క ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే మొట్టమొదటిగా ద లెడ్జర్ అకౌంట్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ టీ ఫార్మాట్. లెడ్జర్ అకౌంట్ అనేది ఎలా ఫామ్ చేస్తారంటే టీ ఫార్మాట్ అంటారు. టీ ఫార్మాట్ అంటే అర్థం ఏంటంటే జస్ట్ ఇప్పుడు మీకు నేను ఒకసారి డ్రా చేసి చూపిస్తాను, మీకు అర్థం అవుతుంది. ఓకే. సో ఇట్లా అనమాట, టీ షేప్. సో ఇది డెటార్ పార్ట్, డెబిట్ పార్ట్. ఇది డెటార్ అంటే డెబిట్ పార్ట్ అనమాట, డిఆర్ అంటారు. సో ఇది క్రెడిట్ పార్ట్. సో ఇది అకౌంట్. అకౌంట్ అనేది ఎప్పుడు కూడా టీ ఫార్మాట్లో
ఉంటుంది. ఓకేనా? సో అకౌంట్ అనేది ఎప్పుడు కూడా టీ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. సో సో ఇది డెబిట్ పార్ట్, ఇది క్రెడిట్ పార్ట్. ఓకే, సో డెబిట్ indicated with debit DR, credit is indicated with CR. సో దిస్ ఈజ్ ద ఫార్మాట్ ఆఫ్ ద లెడ్జర్ అకౌంట్. దీన్ని మనం టీ షేప్ అంటాం. సో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. 2 పార్ట్లుగా డివైడ్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ఈజ్ డెబిట్ సైడ్, ఈ పార్ట్. సో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ అనేది ఇది డెబిట్ పార్ట్. సో రైట్ సైడ్ ఉండేది క్రెడిట్ పార్ట్. ఓకేనా? సో ఈచ్ సైడ్ కంటైన్స్ 4 కాలమ్స్. ప్రతి 2 వైపులా 4 కాలమ్స్ ఉంటాయి. అది ద నేమ్ ఆర్ టైటిల్ ఆఫ్ ద అకౌంట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ద టాప్ మిడిల్ and the details are entered in the ledger. The format of ledger account is given below. So the name or title of the account is placed at the top middle. టాప్ మిడిల్లో రాస్తాం, చెప్పాను కదా ఇక్కడ. సో ఈ మిడిల్లో రాస్తాం. అండ్ ద డీటెయిల్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ ద లెడ్జర్. డీటెయిల్స్ అనేది లెడ్జర్లో ఎంటర్ చేయాలి. తర్వాత ద ఫార్మాట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్ ఈస్ గివెన్ బిలో. ఓకే, సో ద ఫార్మాట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్ ఈస్ గివెన్ బిలో. దాంట్లో ఏం చెప్తున్నాడో చూద్దాం. సో ఎలా ఉందండి నేమ్ ఆఫ్ ద లెడ్జర్ అకౌంట్? సపోజ్ క్యాష్ అకౌంట్ అనుకోండి, క్యాష్ అకౌంట్ అని రాస్తాం. క్యాష్ A/C అని పెడితే చాలు, క్యాష్ అకౌంట్. దానిలో సో టీ షేప్ అంటే ఇది ఇక్కడ వరకు ఒక పార్ట్, ఈ అమౌంట్ తోటి ఒక పార్ట్ ఎండ్ అయిపోతుంది. రెండవ పార్ట్ ఒకవైపు క్రెడిట్ వైపు వస్తుంది. సో మొత్తం 2 పార్ట్లుగా డివైడ్ చేస్తారు. డేట్, పర్టికులర్స్, JF అండ్ అమౌంట్ రూపీస్. ఇది డెబిట్ పార్ట్. సో మళ్ళీ డేట్, పర్టికులర్స్, JF, అమౌంట్ అనేది మళ్ళీ ఇది క్రెడిట్ పార్ట్ అనమాట. సో మీకు అర్థం అవటానికి చెప్తున్నా. ఓకే, సో దిస్ ఈజ్ డెబిట్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ క్రెడిట్ పార్ట్. ఓకే, సో అకౌంట్ ఫార్మాట్ ఇలా ఉంటుంది. దీన్ని టీ షేప్ అంటాం. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇదిగోండి, డేటు, పర్టికులర్స్, JF, అమౌంట్ అనే దాని వరకు ఇది డెబిట్ పార్ట్. సో డేటు, పర్టికులర్స్, JF, అమౌంట్ అనేది ఇదేమో ఇటువైపు క్రెడిట్ పార్ట్. ఓకే, సో ఫాలోయింగ్ ఆర్ ద డీటెయిల్స్ కంటైన్డ్ ఇన్ ద వేరియస్ కాలమ్స్ ఇన్ ద లెడ్జర్. ఓకే, సో డెబిట్ పార్ట్, క్రెడిట్ పార్ట్. ఫాలోయింగ్ ఆర్ ద డీటెయిల్స్. దాంట్లో ఫస్ట్ పార్ట్ ఏం చదువుతున్నాం? డేట్ అంటున్నాడు. ఫస్ట్ది డేట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ రికార్డెడ్ ఇన్ దిస్ కాలం. సో ఆ డేట్ ఆ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి డేట్ని మనం ఎంటర్ చేసుకోవాలి కాబట్టి దానికి సంబంధించి ఫస్ట్ డేట్ కాలం అన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డేట్ తోటే మనం తర్వాత చెక్ చేసుకుంటాం ప్రతిదీ కూడా డేట్ వైజ్గా, కాబట్టి డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత రెండవది పర్టికులర్స్. పర్టికులర్స్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దానిలో వివరం ఉంటుందంటే ఆ అకౌంట్లో ఏంటి మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది మనకు వివరం కోసం. సో దాంట్లో ద అకౌంట్ డెబిటెడ్ ఆర్ క్రెడిటెడ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ దిస్ కాలము. ఒకవేళ అకౌంట్ డెబిట్ అయినా క్రెడిట్ అయినా దానికి సంబంధం లేదు, ఆ కాలంలో మాత్రం అది మనం ఉంచుకోవాల్సిందే. సో రికార్డ్ చేయాల్సిందే. ద అకౌంట్ డెబిటెడ్ ఆర్ క్రెడిటెడ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ దిస్ కాలం అంటే పర్టికులర్స్ అనే కాలంలో డెబిట్ చేయటమా క్రెడిట్ చేయటమా అనేది మనం దీంట్లో డిసైడ్ చేసి ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఆన్ ద డెబిట్ సైడ్ ద ఎంట్రీస్ ఆర్ మేడ్ స్టార్టింగ్ విత్ 2. డెబిట్ సైడ్ రాసే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా 2 అంటే క్రెడిట్ చేస్తున్నాం అని అర్థం ఇక్కడ. ఓకేనా? పర్టికులర్స్లో ప్రతిదీ కూడా స్టార్టింగ్ అనేది దేంతో స్టార్ట్ చేయాలంటే 2తో స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఓకే,
సో పర్టికులర్స్లో అదనమాట, ద అకౌంట్ డెబిటెడ్ ఆర్ క్రెడిటెడ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ దిస్ కాలం. సో ఆన్ దిస్ ఆన్ ద డెబిట్ సైడ్ ద ఎంట్రీస్ ఆర్ మేడ్ స్టార్టింగ్ విత్ 2. డెబిట్ సైడ్ ఎంట్రీస్ అనేది దేంతో స్టార్ట్ అవుతాయి అంటే 2 తోటి స్టార్ట్ అవుతాయి. సపోజ్ మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 2 తోటి స్టార్ట్ అవుతాయి, ఇక్కడ బై తోటి స్టార్ట్ అవుతాయి, బీవై బై. ఓకే, తర్వాత మనం జర్నల్ గురించి మాట్లాడుకుందాం. సో చెప్పాను కదా, ఇక్కడేమో 2, ఇటువైపు ఏమో బైతో స్టార్ట్ అవుతాయి అని చెప్పి, ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఇటువైపు 2, ఒకవైపు బైతో స్టార్ట్ అవుతాయి. సో జర్నల్ ఫోలియో, జేఎఫ్ అంటే జర్నల్లో మనం ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసిన దానికి మనం రాసుకున్న దానికి ఎంట్రీస్కి నెంబర్ ఇస్తాం కదా, ఆ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ ఏమంటున్నాడు. జర్నల్ ఫోలియో నెంబర్ ఎందుకనంటే దాన్ని బట్టి మనం ట్రాక్ చేసుకోవచ్చు. అంటే ఈ ఐటమ్ మిస్ అయింది అని అంటే మనకి జర్నల్ ఎంట్రీ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ముందు దానికి వెళ్తాం. సో ఇక ఏం లేదు కాబట్టి జర్నల్ ఎంట్రీస్ అనేది మనకి ఇక్కడ మెయిన్ కాబట్టి జర్నల్ ఫోలియో నెంబర్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. దాని భాగంగా ఇన్ దిస్ కాలం ద పేజ్ నెంబర్ ఆఫ్ ద జర్నల్ ఆర్ సబ్సిడరీ బుక్స్ ఫ్రమ్ విచ్ ద ఎంట్రీ హ్యాస్ బీన్ పోస్టెడ్ టు ద లెడ్జర్ ఈజ్ నోటెడ్. సో ఈ కాలంలో ఏంటంటే ద పేజ్ నెంబర్ ఆఫ్ ద జర్నల్, ఆ జర్నల్కి సంబంధించి పేజ్ నెంబర్ ఏదైతే ఉందో లేదంటే సబ్సిడరీ బుక్లో నెంబర్ ఏదైతే ఉందో విచ్ ద ఎంట్రీ హ్యాస్ బీన్ పోస్టెడ్ టు ద లెడ్జర్ ఈజ్ నోటెడ్ దానికి సంబంధించి అనమాట. అంటే మనం ఎక్కడ మనం చేసామనేది తెలియటం కోసం. తర్వాత అమౌంట్, ద అమౌంట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ రికార్డెడ్ ఇన్ దిస్ కాలం. సో ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంతైతే అంత అనేది మనకి ఇక్కడ దీనిలో సో ద అమౌంట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఇస్ రికార్డెడ్ ఇన్ దిస్ కాలం. అమౌంట్ ట్రాన్సాక్షన్ సంబంధించిన అమౌంట్ ఎంత అవుతుందో ఆ అమౌంట్ దీంట్లో మనం ఈ కాలంలో రికార్డ్ చేయడం అనేది జరుగుతున్నది. ఓకే, సో దట్ ఈస్ అమౌంట్. తర్వాత గైడ్ లైన్స్ ఫర్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద లెడ్జర్. సో లెడ్జర్లో పోస్ట్ చేయడానికి కొన్ని గైడ్ లైన్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ గైడ్ లైన్స్ని మనం తప్పకుండా పాటించాల్సి ఉంది. ఓకే, గైడ్ లైన్స్ ఫర్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద లెడ్జర్. లెడ్జర్లో మనం ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్ చేసేటప్పుడు దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ అవి మనం ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. దానిలో మొదటిది, ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ ఓన్లీ పోస్టింగ్ ఇస్ టు బి మేడ్ ఇన్ ద లెడ్జర్. మనకి జర్నల్ ఎంట్రీస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం లెడ్జర్లో అనే దాంట్లో పోస్ట్ చేసుకోవాలి. సో ఒకవేళ మనం ఈ జర్నల్ ఎంట్రీస్ కనుక మనం కంప్లీట్ చేయలేకపోతే లెడ్జర్లో పోస్ట్ చేయడం అనేది కుదరదు. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ మనం జర్నల్ ఎంట్రీస్ అనే వాటిని ప్రిపేర్ చేయాల్సిందే. దాని తర్వాత ఏదైనా తర్వాత ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ ద జర్నల్ ఏ సెపరేట్ అకౌంట్ ఈజ్ టు బి ఓపెన్డ్. సో మనకి ఇక్కడ ప్రతి ఐటమ్కి సపరేట్గా అకౌంట్ అనేది ఓపెన్ చేయడం అనేది జరుగుతున్నది. ఫర్దర్ ఫర్ ఈచ్ న్యూ ఐటమ్ ఏ న్యూ అకౌంట్ ఈజ్ టు బి ఓపెన్. న్యూ ఐటమ్ అయితే కనుక న్యూ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం అనేది జరుగుతున్నది. తర్వాత మూడో పాయింట్, డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ స్పేస్ ఫర్ ఈచ్ అకౌంట్ ఈజ్ టు బి డిటర్మైన్డ్ ఇన్ ద లెడ్జర్. సో మనం డిపెండ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మీద డిపెండ్ అయితే కనుక చూసుకుంటే స్పేస్ ఫర్ ఈచ్ అకౌంట్ ఈజ్ టు బి డిటర్మైన్డ్ ఇన్ ద లెడ్జర్. సో స్పేస్ అనేది కంపల్సరీ డిటర్మైన్ చేశారు. ఓకే, సో ఫర్ ఈచ్ అకౌంట్ దేర్ మస్ట్ బి ఏ నేమ్. This should be written in the top of the table. At the end of the name, the word account is to be added. సో ఇక్కడ మనం ప్రతి అకౌంట్కి దేర్ మస్ట్ బి ఏ నేమ్, దానికి ఒక నేమ్ అనేది ఉండాలి. దిస్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద టాప్ ఆఫ్ ద టేబుల్. టేబుల్ మీద టాప్ మీద రాసుకోండి కావాలంటే. సో ఫర్
ఈచ్ అకౌంట్ దేర్ మస్ట్ బి ఏ there must be a నేమ్. సో ప్రతి అకౌంట్కి ఖచ్చితంగా నేమ్ అనేది ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో. సో నేమ్ అనేది లేదు మనకు ఆ అకౌంట్ అనేది తెలియదు కాబట్టి నేమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, దాని పేరున చివర అకౌంట్ అనేది ఉంటుంది. దిస్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద టాప్ ఆఫ్ ద టేబుల్, అది టాప్ ఆఫ్ ద టేబుల్లో రాయాలి. తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద నేమ్ ద వర్డ్ అకౌంట్ ఈజ్ టు బి యాడెడ్. ఓకే. తర్వాత the debit side of the journal entry is to be posted on the debit side of the account by starting with 2. సో మనం ద డెబిట్ సైడ్ కనుక చూస్తే కనుక డెబిట్ సైడ్ ఆఫ్ ద జర్నల్ ఎంట్రీ చూస్తే కనుక ఈజ్ టు బి పోస్టెడ్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ద అకౌంట్ బై స్టార్టింగ్ విత్ 2తో స్టార్ట్ చేస్తే రావడం అనేది చేస్తుంది. తర్వాత the debit side of the journal entry is to be posted on the debit side of the account by starting with 2 తోటైనా స్టార్ట్ అవ్వాలి ఖచ్చితంగా డెబిట్ సైడ్. క్రెడిట్ సైడ్ సో డెబిట్ సైడ్ ఆఫ్ ద జర్నల్ ఎంట్రీ is to be posted on the debit side of the account by starting with by. సో బైతో స్టార్ట్ చేస్తాం క్రెడిట్ సైడ్, ఇందాక చెప్పాను కదా. డెబిట్ సైడ్ ఏమో 2తో స్టార్ట్ చేస్తాం, క్రెడిట్ సైడ్ ఏమో 3తో స్టార్ట్ చేస్తాం. తర్వాత ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఎంట్రీస్ ఫ్రమ్ జర్నల్ టు లెడ్జర్ ఈజ్ కాల్డ్ పోస్టింగ్. మనం ఈ ట్రాన్స్ఫరింగ్ అనేది మనం ఏదైతే ఉందో ట్రాన్స్ఫరింగ్ అనేది సో జర్నల్ టు లెడ్జర్ అనేది జరగడాన్ని మనం ఏమన్నాం, ఓకే చూస్తున్నారు కదా. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఎంట్రీస్ ఫ్రమ్ జర్నల్ టు లెడ్జర్ ఈజ్ కాల్డ్ పోస్టింగ్. దాన్ని మనం ఏమంటున్నాం, పోస్టింగ్ అని చెప్పి పిలుస్తున్నాం అనమాట. తర్వాత చూద్దాం నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు. దాంట్లో మిస్టర్ రాము హ్యాస్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. రాము అనే వ్యక్తి జూలై అనే నెలలో మన కింద చెబుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్ని అతను చేయడం జరిగింది. దానికి సంబంధించి రికార్డ్ దెమ్ ఇన్ టు ద జర్నల్ అండ్ స్లో పోస్టింగ్ ఇన్ ద లెడ్జర్ ఎట్ బ్యాలెన్సెస్ ద అకౌంట్స్, లెడ్జర్ అండ్ బ్యాలెన్స్ ద అకౌంట్స్. సో దాంట్లో మనకి యాజ్ యూజువల్గా డేటా ఇచ్చారు, డేటా ప్రకారంగా మనం రెడీ చేసుకోవాలి. దాంట్లో మొదటిది రాము స్టార్టెడ్ బిజినెస్ విత్ ఎ క్యాపిటల్. రాము సో దాంట్లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. రాము స్టార్టెడ్ బిజినెస్ విత్ ఎ క్యాపిటల్ 75,000, 75,000 రూపాయలు పెట్టి రాము వ్యాపారాన్ని ప్రారంభించాడు. తర్వాత 2వ తారీఖు పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మను ఆన్ క్రెడిట్. మను అనే వ్యక్తి దగ్గర నుంచి అప్పుగా సరుకున్నాడు, తర్వాత ఇస్తానని. తర్వాత 2వది సోల్డ్ గూడ్స్ టు సోను. సోనుకి గూడ్స్ని మనం ప్రొడక్షన్ చేసి పంపించాం. తర్వాత సోల్డ్ గూడ్స్ టు తను ఫర్ క్యాష్. ఓకే, సో సోల్డ్ గూడ్స్ టు తను ఫర్ క్యాష్, క్యాష్కి మనం సరుకును అమ్మేసాం. తర్వాత గూడ్స్ రిటర్న్డ్ టు మను. సో గూడ్స్ రిటర్న్ టు మను అనే వ్యక్తికి మనం గూడ్స్ రిటర్న్ చేసాం, అంటే అవి పర్చేజ్ రిటర్న్స్. చెప్పాను కదా, పర్చేజ్ రిటర్న్స్ అంటే మనం కొన్న తర్వాత ఏదైనా డిఫెక్ట్ ఉంటే వాటిని రిటర్న్ చేయటం. తర్వాత ఓకే, సో రిటర్న్ చేస్తాం. తర్వాత బాట్ ఫర్నిచర్ కొన్నాం 15,000 రూపాయలది ఆస్తి. బాట్ గూడ్స్ ఫ్రమ్ జను అనే వ్యక్తి దగ్గర నుంచి గూడ్స్ కొన్నాం 12,000. తర్వాత క్యాష్ పెయిడ్ టు మను 10,000.
తర్వాత సోల్డ్ గూడ్స్ టు జానే 3000. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ జానే 5500. ఓకే. తర్వాత గూడ్స్ టేకెన్ బై రాము ఫర్ డొమెస్టిక్ యూస్. తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సోను, క్యాష్ వచ్చింది సోను నుంచి 12,000. బాట్ మెషినరీ 18,000. గోల్డ్ పార్ట్ ఆఫ్ ద ఫర్నిచర్ 1000. సోల్డ్ పార్ట్ ఆఫ్ ద ఫర్నిచర్ 1000. క్యాష్ పెయిడ్ ఫర్ ద పర్చేజ్ ఆఫ్ బైస్కిల్ ఫర్ రాముస్ సన్ 1500. క్యాష్ సేల్స్ 15,000. క్యాష్ purchases 13,500. From this data you have to prepare ledger accounts. సో ప్రాబ్లం చూడండి. ప్రాబ్లంలో ఏం చెప్తున్నాడో ఒకసారి చూసి. ఫస్ట్ ట్రాన్సాక్షన్, రాము స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాపిటల్. రాము అనే వ్యక్తి వ్యాపారాన్ని ప్రారంభించాడు. చెప్పా ప్రతిసారి చెప్తున్నాను, వ్యక్తి వేరు సంస్థ వేరు. సంస్థకి ఇది ఇతను అప్పుగా ఇచ్చినట్టు కాబట్టి సంస్థకి అది అప్పు అవుతుంది, రాముకి అది అసెట్ అవుతుంది. రాము స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాపిటల్ 75,000. తర్వాత పర్చేజ్డ్ గూడ్స్, ఫస్ట్ చూద్దాం. రాము స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాపిటల్ 75,000. ఏం రాశారండి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? సో క్యాష్ అకౌంట్ టు దానిలో ఫస్ట్ వన్ క్యాష్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్. సో క్యాపిటల్ అనేది సంస్థకు అప్పు, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. దాని ప్రకారం మనం డెబిట్ చేసుకోవాలి. సో క్యాష్ అనేది మనకు వచ్చింది కాబట్టి డెబిట్ చేసాం. క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. దాని ముందే రామ అండ్ సన్స్ క్యాపిటల్ అకౌంట్ అని కూడా రాయొచ్చు. 75,000 టాలీ. తర్వాత పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మీను. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మీను. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మీను. మీను దగ్గర నుంచి గూడ్స్ కొన్నారంట 15,000. తర్వాత సోల్డ్ గూడ్స్ టు తను ఫర్ క్యాష్. ఓకే. సో అది దానికి సంబంధించి ఇక్కడ స్టాక్ అని రాసుకోవచ్చు, గూడ్స్ అని రాసుకోవచ్చు అండి. ఏదో ఎనీవన్ ఈజ్ కరెక్ట్. రాస్తే ఒకటే రాయండి, స్టాక్ అని రాయండి లేకపోతే గూడ్స్ అని రాయండి, ఇబ్బంది ఏం లేదు. రెండింటిలో ఏది రాసినా ఇబ్బంది ఏం లేదు. తర్వాత జూలై 2న సోల్డ్ గూడ్స్ టు సోను. సోల్డ్ గూడ్స్ టు సోను 20,000. తర్వాత మూడవది పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మీను. మీను దగ్గర నుంచి మనం గూడ్స్ పర్చేజ్ చేసాం కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ ప్రకారం సరుకు వచ్చింది కాబట్టి పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు మీను అకౌంట్. సో దెన్ 15,000. తర్వాత సోల్డ్ గూడ్స్ టు తను ఫర్ క్యాష్. సోను అనే తనుకి మనం గూడ్స్ అమ్మాం క్యాష్కే 16,000 రూపీస్. సో సోల్డ్ గూడ్స్ టు తను ఫర్ క్యాష్కే అనమాట. తర్వాత గూడ్స్ రిటర్న్డ్ టు మను. గూడ్స్ రిటర్న్ చేసాం మనుకి. సో మనుకి మనం గూడ్స్ రిటర్న్ చేసాం.
సో పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మను కదా, ఆల్రెడీ కొన్నాం కదా, అతనికి రిటర్న్ చేసాం అంటే పర్చేజెస్ డెబిట్ టు పర్చేజ్ రిటర్న్స్. ఓకే, సో అదనమాట. తర్వాత బాట్ ఫర్నిచర్ కొన్నాం అనుకోండి. ఓకే, తర్వాత గూడ్స్ రిటర్న్ టు మనం చెప్పేసిన తర్వాత బాట్ ఫర్నిచర్ కొన్నాం అంటే ఏంటి, సంస్థలోకి ఆస్తి వస్తున్నది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. డెబిట్ అండ్ సో సింపుల్ థింగ్, ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ పెట్టుకునేసాం కదా, ఏమైపోతే క్యాష్ పెట్టుకున్నట్టు. ఓకేనా, సో 15,000. తర్వాత బాట్ గూడ్స్ ఫ్రమ్ జను అనే దగ్గర నుంచి గూడ్స్ కొన్నాం అంటే సంస్థలోకి వస్తుంది కాబట్టి గూడ్స్ అకౌంట్ డెబిట్ టు జను అకౌంట్ 12,000. తర్వాత క్యాష్ పెయిడ్ టు మను. సో మనుకి క్యాష్ పే చేసాం 10,000 రూపాయలు అంటే సంస్థ నుంచి డబ్బు బయటకు వెళ్ళిపోతున్నది కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ టు మను అకౌంట్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు మను అకౌంట్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు మను అకౌంట్. తర్వాత సోల్డ్ గూడ్స్ టు జానే. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్, ఇంకా క్యాష్ పెయిడ్ టు మను, క్యాష్ పే చేసాం, క్యాష్ అకౌంట్ డెబిట్ టు మను అకౌంట్. అండ్ సోల్డ్ గూడ్స్ టు జానేకి గూడ్స్ అమ్మాం అంటే గూడ్స్ అమ్మితే బయటికి వెళ్ళిపోతున్నాయి కదా కాబట్టి జానే అకౌంట్ డెబిట్ టు సోల్డ్ అకౌంట్. ఓకే, సో నేను ఎందుకు స్లోగా చదువుతానంటే ఒకసారి మీరు కూడా చూస్తారండి ప్రాబ్లం, మీరు కూడా ఒకసారి ఇంటర్ప్రిటేషన్ చేసుకోండి నేను చెప్పేవే కాకుండా. సో సోల్డ్ గూడ్స్ టు జానే, గూడ్స్ అమ్మాం అంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి బయటికి. ఓకేనా, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. కాబట్టి జానే అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. జానే అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సో అమౌంట్ అనేది కామన్. తర్వాత గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ సోను దగ్గర నుంచి గూడ్స్ రిటర్న్ మనం ఇచ్చాం. ఇక్కడ ఆల్రెడీ 2వ తారీఖు అమ్మాం చూడండి, 2వ తారీఖున 20,000 రూపాయలు అమ్మాం, దాంట్లో 3,000 రూపాయలు రిటర్న్ వచ్చినాయి. సో కాబట్టి గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ సోను దగ్గర నుంచి గూడ్స్ అనేది మనకి రిటర్న్ వచ్చింది అనేదానికి 3,000 రూపాయలకు సంబంధించి. ఓకే, సో తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ జానే 5,500 క్యాష్ రిసీవ్ చేసుకున్నాం జానే దగ్గర నుంచి. ఓకే, సో దట్ ఈస్ 5,500. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క దానికి ట్రాన్సాక్షన్ చూద్దాం. ఇంకా ఉన్నాయి. గూడ్స్ టేకెన్ బై రాము ఫర్ డొమెస్టిక్ యూస్. తన సొంత అవసరాల కోసం రాము అనే వ్యక్తి గూడ్స్ తీసుకోవడం అనేది జరిగింది డొమెస్టిక్ యూజ్ కోసం 3,000. తర్వాత 13th రిటర్న్ గూడ్స్ టు జనుకి రిటర్న్స్ చేసాం. జనుకి రిటర్న్స్ చేస్తాం. ఓకే, రిటర్న్ గూడ్స్ టు జను అంటే మనం ఇచ్చేస్తున్నాం తిరిగి. ఓకేనా, సో అంటే వెళ్ళిపోతున్నాయి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. గూడ్స్ అనేది మనకి డెబిట్ అయిపోతున్నాయి, మిగతా నార్మల్. తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సోను, క్యాష్ వస్తుంది సోను దగ్గర నుంచి. సో క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సోను దగ్గర నుంచి క్యాష్ రావాలి. సో గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ సోను దగ్గర నుంచి ఇంకెంత క్యాష్ రావాలి. సో 20,000 రూపాయలు మామూలుగా రావాలి, 20,000లో నుంచి 3,000 రిటర్న్ వచ్చేసినాయి, గూడ్స్ రిటర్న్ చేశాడు. సో 22,000 అవుతుంది. సో 20,000 కదా, సో 20,000లో నుంచి 3,000 తీసేస్తే 20,000లో నుంచి 3,000 తీసేస్తే ఎంత వస్తుందండి, 17,000 అంతే కదా. సో
17,000 ఇంకా అతను బకాయి ఉన్నట్టు. తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ జానే 5,500. ఓకే. సో జానే దగ్గర నుంచి మనకి క్యాష్ వచ్చింది 5,500. జానే మనకి ఎంతకు అమ్మాడు? 13,500కి అమ్మాడు. సో 13,500కి మనం అమ్మాము. 13,500 అమ్మాము మనం. సో అతను మనకి ఎంత ఇచ్చాడు? 5,500 ఇచ్చాడు. అంటే క్యాష్ వచ్చింది మనకి. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో క్యాష్ వచ్చింది కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ టు జానే అకౌంట్. ఇచ్చింది ఎవరు? జానే కదా, 5,500. ఓకేనా? సో తర్వాత గూడ్స్ టేకెన్ బై రాము ఫర్ డొమెస్టిక్ యూజ్. సో డొమెస్టిక్ యూజ్ కోసం గూడ్స్ అనేది తీసుకున్నాడు 3,000 రూపీస్. సో డ్రాయింగ్స్ అకౌంట్ అంటే సొంతగా వాడుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటాం. డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు రాము అకౌంట్. తర్వాత రిటర్న్ గూడ్స్ టు జనుకి రిటర్న్ చేస్తాం. అంటే మనకు వచ్చినవి తిరిగి అమ్మాం. పర్చేజెస్ రిటర్న్స్ అవి. సో పర్చేజెస్ రిటర్న్స్ అంటే పర్చేజెస్ అయితే డెబిట్ చేసుకుంటాం, పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ అవుతాయి. జను అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సోను దగ్గర నుంచి క్యాష్ వచ్చింది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్యాష్ అకౌంట్ డెబిట్ టు సోను అకౌంట్. తర్వాత బాట్ మిషనరీ 18,000. మిషనరీ అంటే అసెట్. సో అసెట్ అనేది రియల్ అకౌంట్ కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మిషనరీ కొన్నాం కాబట్టి, కొంటే మనకు వచ్చినట్టు కాబట్టి మిషనరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. అంతే కదా. తర్వాత సోల్డ్ పార్ట్ ఆఫ్ ద ఫర్నిచర్లో కొంత పార్ట్ని అమ్మేసాం. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఫర్నిచర్ పోతుంది కాబట్టి క్రెడిట్ చేయాలి. సో కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఫర్నిచర్ అకౌంట్. తర్వాత క్యాష్ పెయిడ్ ఫర్ ద పర్చేజ్ ఆఫ్ బైసికిల్ ఫర్ రాము సన్. సో అది కూడా సొంత వాడకాల కింద అవుతుంది. డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు రాము అకౌంట్ 1,500. తర్వాత క్యాష్ సేల్స్, డబ్బులకు అమ్మేసాం అంటే స్పాట్లో క్యాష్ వచ్చేసింది. సేల్స్ అకౌంట్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఎందుకంటే క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సేల్స్ అంటే బయటకు వెళ్ళిపోతుంది, క్యాష్ వచ్చింది కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. తర్వాత క్యాష్ పర్చేజెస్, డబ్బులు వచ్చేసినాయి మనకి స్పాట్లో. డబ్బులు ఇచ్చేసాం, పర్చేజెస్ అమ్మాం, కొన్నాం, డబ్బులు ఇచ్చేసి కొన్నాం అంటే సంస్థలోకి వస్తున్నది, డబ్బు బయటకు వెళ్ళిపోతున్నది. పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ చేయాలి. క్యాష్ అకౌంట్ అనేది ఏమో క్రెడిట్ అవుతుంది, పర్చేజ్ అకౌంట్ ఏమో డెబిట్ అవుతుంది. పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 13,500. ఓకేనా. సో వీటిని లెడ్జర్లు ఎలా పోస్ట్ చేయాలనేది రేపు చెప్పుకుందాం. ఓకేనా.